హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డిలీట్ కాలమ్స్ టు మేక్ సార్టెడ్ అనే లీడ్ కోడ్ ప్రాబ్లం చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఆ ఫంక్షన్కి ఇన్పుట్ అనేది వెక్టర్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తున్నాయి ఆఫ్ ఈక్వల్ లెంత్ అనమాట. ఆ స్ట్రింగ్స్ ఎలా రాసుకోమన్నాడంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క స్ట్రింగ్ రాసుకోమన్నాడు ఈక్వల్ లెంత్ కాబట్టి. సో లెట్స్ ఏ లెంత్ ఇక్కడ 3 ఉంది అనుకోండి, అయితే మనకి 3 కాలమ్స్ వస్తాయి. అడుగుతుంది ఏంటంటే ఆ 3 కాలమ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఏబిసి, బీసీఏ, సిఈఈ, దీంట్లో అన్ని కాలమ్స్ లెక్సికోగ్రాఫికల్లీ సార్టెడ్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. సో ఒకవేళ లెక్సికోగ్రాఫికల్లీ సార్టెడ్ కాకపోతే ఆ కాలమ్ని డిలీట్ చేయాలన్నమాట. అయితే ఆన్సర్గా మనం ఎన్ని కాలమ్స్ డిలీట్ చేయాలో అది రిటర్న్ చేస్తే సరిపోతుంది. లెట్స్ ఇక్కడ ఏబీసీ ఉంది, ఏబీసీ లెక్సికోగ్రాఫికల్లీ సార్టెడ్. దాని తర్వాత బీసీఏ, బి తర్వాత ఏ వచ్చింది కాబట్టి లెక్సికోగ్రాఫికల్లీ సార్టెడ్ కాదు. కాబట్టి దిస్ ఈజ్ వన్ కాలమ్ దట్ నీడ్స్ టు బి డిలీటెడ్. సిఈఈ, సిఈఈ అనేది లెక్సికోగ్రాఫికల్లీ సార్టెడ్. సి తర్వాత ఈ వచ్చింది, ఈ సేమ్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ 2 కాలమ్స్ లెక్సికోగ్రాఫికల్లీ సార్టెడ్ ఉన్నాయి, ఒకటైతే లేదు. సో మనం ఐటరేట్ చేసుకునేటప్పుడు ఈచ్ కాలమ్ ఐటరేట్ చేసుకుంటాం అనమాట. సో నేను కోడ్ రాసేస్తాను డైరెక్ట్గా. మనకి ఎన్ అనేది తీసుకుంటున్నాను. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనమాట. ఇంకోటి ఆన్సర్ ఏదైతే రిటర్న్ చేయాలో అది ఇనిషియల్ ప్లస్ 0 పెట్టుకున్నాను, అది కౌంట్ చేస్తాను అనమాట. ఈచ్ కాలమ్ని ఐటరేట్ చేసేటప్పుడు ఒకవేళ అది లెక్సికోగ్రాఫికల్లీ సార్టెడ్ కాకపోతే ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాను. ఈచ్ కాలమ్ ఐటరేట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ని ప్రతి కాలంలో ఐటరేట్ చేసుకోవాలి కాబట్టి నేను లూప్ అరౌండ్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ చేస్తున్నాను. j ఈక్వల్స్ టు 1. j ఈక్వల్స్ టు 1 ఎందుకు అంటున్నానంటే కంపేర్ చేసుకున్నాం కదా, ఫస్ట్ స్ట్రింగ్ని 0th స్ట్రింగ్ని కంపేర్ చేసుకోవడానికి అలా ఇంక్రిమెంట్ చేసుకుంటాను అనమాట. ఇది లెక్సికోగ్రాఫికల్లీగా లేకపోతే ఇప్పుడేంటి ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేస్తాం కదా. దాని తర్వాత ఒకసారి అది లెక్సికోగ్రాఫికల్లీ సార్టెడ్ కాదు అని తెలిసాక మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళడం ఎందుకు, అందుకే బ్రేక్ చేసుకుంటాను. ఇక్కడ బ్రేక్ చేసుకున్నాక నెక్స్ట్ కాలం చూస్తాం. నెక్స్ట్ కాలంలో మనకు తెలుస్తుంది, ఒకవేళ ఇంక్రిమెంట్ చేసుకున్నట్టు ఇంక్రిమెంట్ చేసుకుంటాం, ఫైనల్ రో వరకు వెళ్ళి, లేకపోతే ఎంతవరకు ఉంటుంది, లాస్ట్లో మనం రిటర్న్ చేసేది ఆన్సర్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను కొన్ని కామెంట్స్ పెడతాను. దిస్ ఇస్ ఇలా చేశాక మీకు ఈ కామెంట్స్ బట్టి ఈచ్ లైన్ ఏం చేస్తుందో మీకు అర్థమవుతుంది. ఈచ్ లైన్ ఏమేం చేస్తుందో అది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. లెట్స్ రన్ దిస్. ఓకే, ఇక్కడ iOS అని రాయాలి. అన్ని టెస్ట్ కేసెస్ వర్క్ చేసేయండి. లెట్స్ సబ్మిట్ దిస్. వర్క్ అయిందండి, చూసారా? 99.22% సొల్యూషన్స్ని బీట్ చేసింది మన కోడ్. మోస్ట్లీ దీనివల్లే అండి. ఇది ఇన్పుట్ అవుట్పుట్ని సింక్రనైజ్ చేస్తుంది. ఇది జనరల్గా కాంపిటేటివ్ ప్రోగ్రామ్లో వాడతారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా ఇది యూస్ఫుల్ అయితే వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.